శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం జనవరి 5వ తారీఖు 2025వ తారీఖు నుంచి 11th జనవరి 2025 వరకు కూడా ఇన్ని వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఎలా ఉంటాయో 12 రాసుల మీద ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర కొంచెం ఏంటంటే, మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే మనం ప్రతిసారి కూడా మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. మ్యారేజ్ సమస్యలు కానీ, విద్యా సమస్యలు కానీ, విద్యలో అయితే చిల్డ్రన్ విషయంలో కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా మీకు కావాలంటే మీకు ఫోన్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను. ఇప్పుడు మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం మిథున రాశి వారికి ఈ వారం మొత్తం బాగుందండి. మీ రాశ్యాధిపతి బుధుడు సప్తమంలో ఉండడం, అలాగే మీ ద్వితీయ భావంలో కుజుడు ఉండడం వల్ల బాగుంటుంది. ముఖ్యంగా కుజుడు ద్వితీయ భావంలో ఉన్నాడంటే కొద్దిగా విద్యలో ఆటంకాలు కలిగించడము, నేత్రాలకి అంటే కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా 11వ ఇంటి వాడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి యాక్చువల్గా మీ రాశికి మంచివాడు కాడు. 11వ ఇంటి వాడు పాపేతాడు, 2వ భావన ఉన్నా కూడా పాపుతాడు. ఎందుకంటే మీకు రావాల్సిన సంపదలు అంటే ధనము అంటారు సరే, డబ్బులు అవి కొంచెం లేట్ అవ్వడానికి, కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలండి. కుటుంబ వృద్ధిలో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా కేతు ప్రభావం వలన మీకు చదువులో ఆటంకాలు లేకుండా, మీ పిల్లలకి కూడా మీకు బాగా రాణిస్తారండి. ముఖ్యంగా సంగీతం పట్ల బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బహుశా మీ సంగీత విద్వాంసులు అనుకుంటా. సంగీతంలో కూడా బాగా నేర్చుకుంటుంటారు. అలాగే సాహిత్య రంగంలో కూడా మంచి మేటి అనిపించుకుంటారు. మీకు తెలివితేటలు ఎక్కువ. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, ఖచ్చితంగా చదువు వస్తుంది. అలాగే మీ తల్లిగారి యొక్క ప్రేమ, మాతృప్రేమ మీకు మాతృప్రేమకి నేర్చుకుంటారు. అలాగే ఆ తల్లిగారి యొక్క ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది, మెరుగుపడుతూ ఉంటుంది. అంతేకాకుండా మీ చదువులో రాణించడము, అలాగే వాహనాలు, గృహాలు కొనుక్కోవడము, అలాగే రైతులకి కూడా మంచి పంటలో బాగా లాభాలు రావడము, బంగారు ఆభరణాలు, వస్త్రాలు మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంతేకాకుండా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి అనువైన కాలం అనే చెప్పచ్చు. అంతేకాకుండా మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా ఆడుతుంటారు. ఇక్కడి నుంచి మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అంతేకాకుండా సాహిత్య రంగంలోనూ, కళారంగంలో ఉన్న వాళ్ళకి ప్రతిభ కనపరుస్తూనే ఉంటారు. రవి బుధుల కాంబినేషన్ వల్ల వివాహ శుభకార్యాలు కుదరడము, మంచి వేడుకలు మీ ఇంట్లో చేయడము, పండగలు, చుట్టాలు, బంధువులు అందరూ మీ ఇంటికి రావడము, ఇవన్నీ మీకు సప్తమ భావం బాగుందండి. మీ వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యలో బాగా రాణిస్తారు. వాళ్ళ వ్యాపారాలు విస్తృతంగా ఉంటాయి. చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, సిఎంఈ అంటాం కదా, వాళ్ళందరూ కూడా విపరీతమైన రాజయోగం కలగబోతోంది. వాళ్ళ వ్యాపార విస్తరణ, వాళ్ళే కదండి, మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార విస్తరణ, ప్రయాణాలు ఇవన్నీ మీరు చేసుకుంటున్నారు, చూడబోతున్నారు. అలాగే మీకు తలవంతలంపుగా వచ్చే ఆదాయం మీకు బాగా ఉందండి. నేను గురుదృష్టి ఉండడం వల్ల తలంపు ఆదాయం ఉంటుంది. అంతేకాకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, లా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకు కొద్దిగా అది ఫేవరబుల్గా వచ్చేటట్టుగానే వస్తుంది కూడా గురుదృష్టి ఉండడం వల్ల. అంతేకాదండి, అత్యంత రాజకారకుడు శుక్రుడు అద్భుతం కదండి. మీకు 12th హౌస్ లార్డ్ అండ్ 5th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. అంటే నాకు తెలిసి మీరు 5వ తారీఖు తర్వాత నుంచి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఎలా అంటే విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, షూటింగ్ల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా, అసలు మీరు ఏదో విధంగా మీ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. అంటే బహుశా మీ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కోసమో, అక్కడ ధనం ఖర్చు అవ్వడం కోసం. సరే, మొత్తం చెప్తాను. భాగ్యస్థానంలో శనితో కలిసిన శుక్రుడు యోగానే ఇస్తాడండి. 9th హౌస్ లార్డ్ కలిశాడు, 12th హౌస్ లార్డ్ కలిశాడు, 9th హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్ కలిసి 9th భావంలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. విమానాలు తిరుగుతారు. ఎందుకంటే విమానాలు తిరగడానికి కారణం ఏంటంటే
వాయుతత్వ రాశిలో శని ఉన్నాడు కాబట్టి విమానయానం ఉంటుంది. వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి విమానంలో ప్రయాణం చేస్తారు. అంతేకాదండి, భాగ్యంలో శని శుక్రులు ఉన్నారంటే మీ వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా సినిమా రంగం బహుశా మీ షూటింగ్లు రీచా విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడము, విదేశాల్లో సక్సెస్ అవ్వడము, అది గాయకులకి, మీ యాక్టర్స్కి, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంటారు కదా, వీరందరూ కూడా బహుశా ఫారిన్ వెళ్తారు చూడండి. అక్కడ ప్రోగ్రామ్స్ మీరు ఇస్తూ ఉంటారు. మీరు ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అంటే మీరు మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఉండడము, అదే సినిమా సంబంధించిన వ్యవహారాల్లో వెళ్ళడము, మీకు మీ ప్రోగ్రామ్స్ అంటే పాటలు రీచా ప్రోగ్రామ్స్ అక్కడ విదేశాల్లో ఉండడము జరగబోతోంది. ఈ వారంలో ఉంటుంది, అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. అందరికి కాదండి, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. అంతేకాదు, భాగ్యస్థానంలోనే శనిచంద్రుడు ఉన్నారంటే ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటారు. అమ్మవారి యొక్క దర్శనాలు, పీఠాలు, శక్తి పీఠాల యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, మంచి నదుల స్నానాలు, మంచి నదుల స్నానం అంటే గంగా, మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇవన్నీ చాలా బాగుందండి. అద్భుతం అండి. మీకు మిథున రాశి వాళ్ళకి చాలా ఎక్స్ట్రాడినరీగా ఖచ్చితంగా చెప్తాను అయితే, చాలా బాగుంది. అంతేకాకుండా దశమస్థానంలో చంద్ర రాహుల మాటల మూటలే అంటే ఏంటంటే ఏం చేస్తాడంటే, యాక్చువల్గా దశమంలో చంద్ర రాహులు ఉన్నారంటే అది జలతత్వ రాశిలో సెకండ్ హౌస్ లార్డ్ భాగ్యం దశమంలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా వృద్ధి కలుగుతుంది. అంటే మీ పై బాసులు మీకు సపోర్ట్ చేసి మీ యొక్క ఉన్నతిని వాళ్ళు కోరుకుంటారు. ఇది ఒక పాయింట్ చెప్పాలంటే, అంటే ప్రమోషన్స్ రావడం ఖచ్చితంగా ఉంటుందండి. బహుశా ప్రమోషన్స్ రీత్యా మీరు కొద్దిగా దూర ప్రాంతాలకు పోస్టింగ్ ఉంటుంది, అది పక్క పెడదాం. చంద్రరాహుల్ కాంబినేషన్ వల్ల మీ భార్య మాట, మీ భార్య సలహా, భర్త సలహా మీరు తీసుకుంటారు. చంద్రరాహుల్ కాంబినేషన్ కదండి, ఎప్పుడు తెలివిగా, అందంగా యోగాసన చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, వాకింగ్ చేస్తూ, మంచి బాడీ స్టిఫ్గా బ్రహ్మాండంగా ఉంచుకుంటారు కదా. చంద్రరాహుల్ మంచి అవయవ సౌష్ఠవం కలిగి ఉంటారు. మీ జాతకాల్లో కూడా చూసుకోండి, చంద్రరాహులు కలిసి ఉన్నారంటే అవయవ సౌష్ఠవం బ్రహ్మాండంగా ఉంటుంది, అందంగా ఉంటారు. చంద్రుడిచ్చే శుభ ఫలితాలు కూడా రాహు ఇచ్చేస్తాడు ఉంటాయి. మీకు రాహు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ ఎగ్జామ్స్ అంటే మీరు విదేశాలకు వెళ్ళడము, ఎగ్జామ్స్లో కూడా చెప్పడం మర్చిపోయింది దాకా, ఎగ్జామ్స్లో కూడా మీరు సక్సెస్ అవుతారండి. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తారండి, మీరు గ్రూప్స్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ రాస్తారు కదా, దాంట్లో విజయం సాధిస్తూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చెప్పాలండి, భాగ్యంలో శని శుక్రులు, దశమంలో రాహుతో కలిసి చంద్రుడు, వీళ్ళకి రాజకీయ రంగంలో పదవులు రావడము, వాళ్ళకి ముఖవర్చస్సు పెరగడము, వాళ్ళ మాట ప్రజాదరణ అంతా చాలా బాగుండము జరుగుతుంది బ్రహ్మాండంగా. దశమంలో రాహు ఉన్నాడంటే రాహు వల్లే కదండి ఈ సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వల్ల కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మీకు దశమస్థానం చంద్రరాహు ఉన్నారు కాబట్టి మీరు ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా గంగా స్నానం చేసే అదృష్టం మీకు కలుగుతుంది. అంతేకాకుండా మీకు 12వ భావంలో చంద్రుడితో కలిసిన గురుడు, అంటే 10వ తారీఖు 11వ తారీఖులో చంద్రుడు భాగ్యంలో ఉంటాడు, రోహిణి నక్షత్రంలో ఉంటాడు 11వ తారీఖుని. అంటే గురుడు చంద్రుల కాంబినేషన్ వల్ల మీకు విపరీతమైన ధనయోగం ఉంటుందండి. భార్య భర్త లేక చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీకు సపోర్టుగా గురుడు ఉంటాడు, మీరు సక్సెస్ అవుతారు. భార్యాభర్తలు కానీ వ్యాపారాల్లో ఉన్నటువంటి భాగస్వాములు కానీ చిన్న ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. మీరు కష్టపడడం వల్ల, నిజాయితీగా డెడికేటెడ్గా ఉండడం వల్ల సక్సెస్ సాధిస్తారు. అలాగే సెకండ్ హౌస్ లార్డ్ వైభవం ఉండడం వల్ల ఎంత డబ్బులు సంపాదించినా అంత డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఎందుకంటే మీకు 12th హౌస్ విదేశాలు చెప్తుంటాను కదా, విదేశాలు కానీ దూర ప్రాంతాలు కానీ ప్రయాణాలు అంటాం కదా, అక్కడ మీరు సన్మానాలు జరగడము, మీకు బాగా డబ్బు ఖర్చు అవ్వడము, మంచి విశేషంగా ప్రతిభ కనపరచడం, మీకు మంచి ఆదరణ ఆప్యాయత మీకు బాగా లభించడం, ఇవన్నీ ఉంటాయండి. ఖర్చులు మాత్రం అవుతాయి. పైగా దైవ దర్శనం రీత్యా, గుడులు గోపురాలు సందర్శించడం రీత్యా ధన ఖర్చు బాగుంటుంది. మంచి వాటికి మీరు ఖర్చు పెడతారు. అందుకనే మీరు కనకదుర్గ అమ్మవారిని కానీ లక్ష్మీ అమ్మవారిని కానీ కలవ పూలతో పూజ చేస్తే మీ ఇంట్లో స్థిరలక్ష్మి ఉండడం ఖాయం. ఈ 12 రాశుల వారు కూడా ఈ వారం మొత్తంలో కూడా పూజించవలసిన దేవుడు ఉన్నారంటే వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడము, వీలుంటే మీకు అమ్మవారి యొక్క దేవాలయాలు సందర్శించడము, లేదా పీఠాలు, శక్తి పీఠాలు మీరు ఎలాగ వెళ్తున్నారు, శక్తి పీఠాలు దర్శించుకోవడం వలన, ముఖ్యంగా శివాభిషేకాలు ఎక్కువగా చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు సందర్శించడం వలన ఈ 12 రాసుల వాళ్ళకి చెడు ప్రభావం మేమే పడకుండా అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలము, బాగా డెవలప్మెంట్స్ అయ్యే కాలంగా ఈ వారంలో ఉంది. ముఖ్యంగా మీరు శనీశ్వరుడు ఆరాధన కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా గాయత్రి జపం చేసుకోవడం వలన, గాయత్రి అమ్మవారి జపం చేసుకోవడం వలన, గోదానము, గోసేవ చేసుకోవడం వలన కూడా
అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు.